యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమన్నాడు దేవుడు? నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేస్తే దేవుని మీద తిరగబడి ఉన్నారు. ఎలా పెంచాడు ఆయన? ప్రకృతిని ఏర్పాటు చేసిన వాడు ప్రభువు. ప్రకృతిలో ఫలాలనిచ్చేవాడు ప్రభువు. ప్రకృతిలో చెట్ల ద్వారా గాలినిచ్చేవాడు, ఆక్సిజన్ ఇచ్చేవాడు ప్రభు అయి ఉన్నాడు. ఆయన గాలి పీల్చుకుంటూ, ఆయన నీళ్లు తాగుతూ, ఆయన ఇచ్చే పంటలు ఫలాలను భుజిస్తూ, ఆయన మాట వినకుండా ఆయన మీద తిరగబడుతున్నారు మీరు. కాబట్టి నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు విని మనం ప్రభు వైపు తిరిగితే, ఎవరి వైపు? ప్రభు వైపు తిరిగితే మనకేమున్నదో తెలుసా? రక్షణ ఉన్నది. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకుచున్నాడు. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. చాలు. ఎవరంట? ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏమని? మీరు చెవి యొక్కట్లేదు, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరని. మీరు వింటారు కానీ గ్రహింపరు అని ఆయన మాట్లాడుచున్నాడు.